హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టాలీవుడ్లో పుష్ప 2 మేనియా హల్చల్ చేస్తుంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ఆర్య 2, పుష్ప ది రైస్ ఈ సినిమాల తర్వాత వస్తున్న సినిమా పుష్ప ది రూల్. దాన్ని పుష్ప 2గా అని కూడా పిలుస్తూ ఉంటాం అనే సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు బెంగాలీలు కూడా రిలీజ్ అవుతుండటం కొసమెరుపు. 1000 కోట్ల కలెక్షన్స్ను టార్గెట్గా పెట్టుకొని విడుదలవుతున్న సినిమాల్లో ఇదొకటి. పాన్ ఇండియా సినిమాల హవా పెరుగుతున్న ఈ తరుణంలో పుష్ప 2 సినిమా ఇంత పెద్ద క్రేజ్తో రావడం అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఈ సినిమాలో ఐటెం సాంగ్కి సంబంధించిన ఒక వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. సుకుమార్ తన సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఎంతో స్పెషల్ కేర్ తీసుకుంటాడు. పుష్ప ది రైస్ సినిమాలో ఊ అంటావా మామ, ఊహు అంటావా మామ ఆ పాట ఎంత పెద్ద పాపులారిటీ సంపాదించుకుందో తెలిసింది. ఇప్పుడు దానికి కంటిన్యూగా వస్తున్నటువంటి పుష్ప ది రూల్ సినిమాలో ఐటమ్ సాంగ్ని ఎవరితో చేస్తారనేది దానిపైన పెద్ద డిస్కషనే నడిచింది. బాలీవుడ్ హీరోయిన్లు, టాలీవుడ్ హీరోయిన్లు ఇలా చాలామంది పేర్లే వినిపించాయి. కానీ చివరికి శ్రీలీల, టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల వచ్చేసి అల్లు అర్జున్ సరసన ఆ స్పెషల్ ఐటమ్ సాంగ్లో ఆడిపాడుతుంది. కాకపోతే ఈ ఐటమ్ సాంగ్లో నటించడానికి శ్రీలీలకి ₹1,50,00,000, దాదాపు అటు ఇటుగా ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 దాకా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. శ్రీలీల కంటే ముందు బాలీవుడ్లో నుంచి ఈ ఐటమ్ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్ నటించాల్సిందిగా చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించారు. ముందు ఆమె సరే అని అంటే ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పింది. కానీ తీరా ఆమె నటించినటువంటి బాలీవుడ్లో నటించిన స్త్రీ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఆమె ఉన్నట్టుండి ఆమె చెప్పిన రెమ్యూనరేషన్కి డబుల్ చేసేసింది అనమాట. సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు శ్రద్ధా కపూర్ పుష్ప 2 కోసం డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ 8 కోట్లు. ఈ అమౌంట్ వినేసి నిర్మాతలు చాలా షాక్ అయ్యారు. ఇంత అమౌంట్ పెట్టేసి ఒక ఐటెం సాంగ్ మీద ఇంత అమౌంట్ ఖర్చు చేయాలనేసి వాళ్ళు తర్జనలు పడేసి చివరికి వెనక్కి తగ్గారు. ఆ సమయంలోనే వాళ్ళ దృష్టి శ్రీలీల వైపు మళ్ళింది. వాళ్ళు ఆమెతో చర్చలు జరిపి ఆమె అడిగినంత రెమ్యూనరేషన్కి అటు ఇటుగా మాట్లాడుకునేసి ఇప్పుడు ఆమెతో ఆ సాంగ్ని షూట్ చేస్తున్నారు. మరి ఇంత భారీగా ఖర్చు పెట్టి పుష్ప 2 కోసం చేస్తున్నటువంటి సదర్ ఐటమ్ సాంగ్ ఎలా ఉంటుందనేది త్వరలోనే మనం సిల్వర్ స్క్రీన్ పైన చూడబోతున్నాం.